శ్రీరామ్ గారికి అమర్జీవి పొట్టి శ్రీరామ్ గారికి అమర్జీవి పొట్టి శ్రీరామ్ గారికి అమర్జీవి పొట్టి శ్రీరామ్ గారికి అమర హై శ్రీరామ్ అమర హై శ్రీరామ్ అమర హై వీడియో దగ్గర మొత్తాన్ని దగ్గర నమస్తే ఓకేనా? మరి ఈరోజు స్టార్ట్ చేయమంటాం సార్. ఈరోజు మధుర సేవా సమితి అధ్యక్షులు మల్లబోతు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి ఉత్సవ సందర్భంగా హాజరైనటువంటి మధుర సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ మధుర సేవా సమితి క్రమక్రమంగా ఎదుగుతూ జనంలోకి చొచ్చుకుపోతూ ప్రజా కార్యక్రమాల్లో ప్రజాక్షేమంలో భాగంగా చాలా ముందుండి ఇటువంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి మధుర సేవా సమితి అధ్యక్షులు మన మల్లబోతు ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ నూతన కమిటీలో నిన్న వచ్చినటువంటి భక్తుల శ్రీనివాసరావు గారికి స్వాగతం పలుకుతూ మీ కరతాళ చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ, మరి అలాగే ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని, మరి అదే సందర్భంలో పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం ఘనంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి అసూలు బాశారు. అటువంటి అమరుడైనటువంటి మన పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది గొప్ప విశేషం ఏమి కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం లేకపోతే ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలు మనుగడే లేదు. మన ఆంధ్ర ప్రాంతానికి అసలు ఇదే లేదు, ఏదంటే ఒక గుర్తింపు అనేది కూడా లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి ఈయన గారి గురించి, శ్రీరామ్ గారి గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఆయన గారు 1901లో మద్రాసులో జన్మించారు. అలాగే తండ్రి గురయ్య గారు, తల్లి మహాలక్ష్మి గారు. మరి ఆయన చదువు మొత్తం మద్రాసులోనే అభ్యసించారు. తదనంతరం వైద్య విద్య కొరకు ముంబై వెళ్ళారు. ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగం చేశారు. తదనంతరం 25 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన కొద్ది రోజులకి మరి భార్య కూడా పరంపదించారు. ఆ క్రమంలో అతను మానసికంగా వైరాగ్యానికి గురయ్యి గాంధీ గారి చెప్పినటువంటి అహింసా సిద్ధాంతంలోకి దిగి అహింస, సత్యం, హరిజనోద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ కార్యక్రమాల్లో పాటమే కాకుండా స్వతంత్ర ఉద్యమంలో, సామాజిక సేవా కార్యక్రమంలో అరుదుగా పాల్గొని అట్లనే 1927 ఉప్పు సత్యాగ్రహంలో, అట్లనే వేరే 40-41లో కూడా 41-42లో కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని 3 సార్లు జైలుకి వెళ్ళారు. మరి ఆ రకంగా ఆయన స్వతంత్ర సమరయోధుడే కాదు, కాంగ్రెస్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించాడు, మద్రాసు మొత్తం కూడా ఒకటే రాష్ట్రంగా ఉండేది. అక్కడ తమిళనాడులో అందరూ కూడా తమిళనాడు తప్ప వేరే మాట అనేది, వేరే భాష అనేది ఉపయోగించరు. అవన్నీ చూసి మన శ్రీరాములు గారు అనుకున్నారు, మన మద్రాసు నుండి తంజావూరు వరకు అచ్చం తెలుగు వాళ్ళే ఉన్నారు, కానీ భాష ప్రయుక్త రాష్ట్రంగా మనకి ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు నష్టపోతున్నాం, వాళ్ళకి అంత విలువేంటి, మనకి విలువ లేకపోవడం ఏంటి అనే ఉద్దేశంతో ఆయన గారు ఏం చేశారంటే గూడూరు నుండి ట్రైన్ ఎక్కి మద్రాసులో 1956లో
ఈ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మొదలుపెట్టి 55 రోజులు నిర్విరామంగా నిరాహార దీక్ష కొనసాగించి అప్పట్లో ఈయన గారు దీక్ష చేసిన క్రమంలో తెలుగువారు ఆరంభసూరులు మాత్రమే దాన్ని సాధించుకునే శక్తి వాళ్ళకి లేదన్నారు. దానికి వ్యతిరేకంగా మన శ్రీరాములు గారు పట్టువదల్ని దీక్షతోటి ఏదైతే మొదలు పెట్టారో దాని కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి నిరాహారంగా అతను పరంపదించడం జరిగింది. ఆ క్రమంలో తెలుగువారు ఒక్కరు కూడా అచ్చం తెలుగువారు ఉన్నారు మద్రాసులో, మరి వారందరూ కూడా తోడొస్తారని చెప్పి మద్రాసులో ఈయన గారు బలుసు సామూర్తి గారి ఇంటి ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఆడికి రావడానికి సాహసించలేదు. కారణం రాజాజీ అనే నాయకులు కాంగ్రెస్లో ఆయన గారు ఏం చేశారు, ఇటువంటి అసలే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే కొద్దిగా దేశం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఆయన గారిని దూరంగా ఉంచడం జరిగింది. ఆయన దగ్గరికి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు పోతే మేము బహిష్కరిస్తాం అని చెప్పి బెదిరించిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ క్రమంలో ఈయన గారు పట్టువాదలు ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా తన ధర్మాన తాను ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసినారు. ఆ క్రమంలో ప్రకాశం పంతులు గారు బాగా బాధపడ్డారు. ఎందుకంటే ఇంత మన తెలుగు వాళ్ళ కోసం ఈయన గారు ఇంత చేస్తుంటే ఒకళ్ళు రాపడం ఏంటని చెప్పేసి ఆయన గారు పూర్తిగా మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించడమే కాకుండా తన స్నేహితులందరికీ కూడా లేఖలు రాశారు. ఆ క్రమంలో సాధు సుబ్రహ్మణ్యం గారు, భాస్కర్ గారు తదితరులందరూ ఈయన గారికి మద్దతుగా నిలవడం జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల పరంపదించారు. నిజంగా అది తలుచుకునే సమయం కాదు, కానీ అసలు ఉద్యమం ఎందుకు పుట్టిందో తెలియాలి కాబట్టి దాన్ని తలుచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో ఆయన చనిపోయాక